యేసుక్రీస్తునామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీవు చేయు ప్రయత్నం అన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా మనలో నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. సమస్తాన్ని జయించిన అనుభవం మనకిచ్చినాడు. కాబట్టి నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఆల్రెడీ ప్రతిదాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నీలో ఉన్న క్రీస్తు నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీకు విజయం కలుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడే నడిపించిన తండ్రి. ప్రతి వ్యాపారం తండ్రి ఇదిగో తండ్రి దీవించబడును గాక అని ప్రవచిస్తాం తండ్రి. తన దగ్గర ఉన్న అధికారుల వరకు ముట్టి స్వస్థపరచబడును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ఆరోగ్యం మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక అని ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.